నీ ముందు నేను మీకు ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. ఈ శ్లోకాన్ని కేవలం మీరు ఒక శ్లోకాన్ని వింటున్నానన్న భావనతో వినకండి. ఈ శ్లోకం గురించి పెద్దలు ఏమంటారంటే ఇది ఒక గొప్ప మంత్రమే అంటారు. ఒకటి, అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ చెప్పినటువంటి శ్లోకం అవడం, ఆ శ్లోకం పలికినప్పుడు వచ్చేటటువంటి వాగ్రూపము, ఆ ధ్వని, ఆ శబ్దస్వరూపం అమ్మవారే అయి ఉండడం. ఈ కారణం చేత ఈ శ్లోకానికి ఒక శక్తి ఉన్నది అంటారు పెద్దలు. ఏమా శక్తి అంటే, ఈ శ్లోకం చదివిన, ఈ శ్లోకం గురించి చెప్తున్నప్పుడు విన్న, నవగ్రహములలో ఏ ఏ గ్రహములు మన పట్ల వ్యగ్రతతో ఉన్నా సరే ఆ గ్రహములు ఉపశాంతిని పొందుతాయి అని. ఇది ఒక మంత్రం మీరు చెయ్యాలనుకోండి, అంగన్యాస కరన్యాసములు మీకు తెలిసి ఉండాలి. ఒక గురువు దగ్గర మీరు ఉపదేశం పొంది ఉండాలి. ఆ మంత్రాన్ని స్వరం తప్పకుండా చెయ్యడం, ఆ మంత్రాన్ని జాగ్రత్తగా చేసి తత్ఫలితాన్ని ధారపోయడం, ఇలాంటివి మీకు తెలిసి ఉండాలి. ఈ శ్లోకానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, మహత్తరమైనటువంటి శక్తిని తీసుకొచ్చి దీంట్లో నిక్షేపించేశారు మహానుభావుడు. ఒక మహాకవి ఆయన మూకశంకర అన్న పేరుతో ఆ కాంచీపీఠాన్ని అధిష్ఠించారు. నాకు మూకుడు మూకుడు అన్న మాట వాడడానికి ఎందుకో కించిత్ బాధగా ఉంటుంది. అంచేత నేను ఆ మూకుడు అనవలసిన చోట ఆ వ్యవహారికంలో పొరపాటున అలా వస్తే నన్ను స్వామి క్షమించుగాక, మూకశంకరులు అంటుంటాను. నేను మూకశంకరులు అన్నప్పుడు మళ్ళీ ఇదేమిటి ఏదో కొత్త పేరు చెప్తున్నాడని మీరు అనుకోకండి. ఆ మూక మహాకవే మూకశంకరులుగా పీఠాధిపత్యం వహించారు. కాబట్టి కనీసం అలా వారి గురించి మాట్లాడడం కొంత గౌరవంగా మాట్లాడడం అవుతుందేమో. అందుకని మూకుడు మూకుడు అని వారి స్తోత్రం గురించి చెప్తూ అనడం నాకు అంత పెద్ద ఇష్టంగా లేదు. అందుకని మూకశంకర అంటూ ఉంటాను. నేను ఒకవేళ మూక అని ఎక్కడైనా అంటే నన్ను అమ్మవారు క్షమించుగాక. ఈ శ్లోకాన్ని మీరు ఇప్పుడు అవధరించే ప్రయత్నం చేయండి. ఇందులో మూకశంకరులు అంటారు, దధానో భాస్వత్త, అమృత నిలయో లోహితవపు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమఃకేతుర్మాతః తవ చరణ పద్మో విజయతే అంటారు. నిజంగా మహానుభావుడికి అమ్మవారి పాదముల వంక చూస్తూ ఇతపూర్వం తాను మాట్లాడడానికి శక్తి లేనటువంటి వ్యక్తి, అమ్మవారి శక్తి తనలో ప్రవేశించి ఆ శక్తే వాగ్రూపంగా మారిపోయి ఆవిడ పాదార విందములను అలా అర్థం చేసుకోగలిగినటువంటి శక్తిగా మారింది. అది వాక్కుగా మారింది. ఆ వాక్కు బయటికి వచ్చింది. అమ్మవారి అనుగ్రహం చేతనేది గ్రంథస్థమైంది. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకం సాక్షాత్ మనం భగవద్గీత అని కృష్ణవాణిని ఎలా చెప్పుకుంటామో, ఈ శ్లోకం అమ్మవారు గ్రహముల యొక్క వ్యగ్రతని ఉపశాంతి చేయించడం కోసం అమ్మవారే చూపించినటువంటి దారి. ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ శ్లోకం చెప్పేటప్పుడు మూకశంకరులు అమ్మవారి పాదాల వంక చూస్తూ మాట్లాడుతున్నారు. ఇవాళ మీరందరూ కూడా మీ సౌకర్యం కోసమే మేమేం చేశామంటే ప్రదోషవేళ పూజగా లోపల జరిగిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నీరాజనం చెప్పినప్పుడు అక్కడ నీరాజనం ఇస్తారు. నీరాజనం అయిపోయిన తర్వాత ఇవాళ అమ్మవారికి దర్బార్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి పాదాల వంక చూసి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ శ్లోకాన్ని ఇవాళ మీరు వింటున్నారు కాబట్టి మీకు అమ్మవారి అనుగ్రహము కలుగుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఆయన అమ్మవారి పాదముల వంక చూస్తూ మూకశంకరులు అంటారు, అమ్మా దధానో భాస్వత్త, నీ పాదములు సూర్యునితో సమానమైనవని చెప్పడము కుదరదు. నీ పాదముల వంక చూసినప్పుడు నాకు సూర్యగ్రహము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. భా అన్న మాటకి కాంతి అని పేరు. అందుకే ఆయనకి భానుడు అంటారు. అమ్మవారి మొట్టమొదట మనం గ్రహాలు చెప్పేటప్పుడు ఏ గ్రహం చెప్తాం? సూర్యగ్రహాన్ని చెప్తాం. సూర్యగ్రహానికి ఒక శక్తి ఉంది జ్యోతిష శాస్త్రంలో. అది
ఆత్మోద్ధరణమును కలిగిస్తుంది, ఆత్మ పీడని కలిగిస్తుంది. అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తే సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అన్న తర్వాత అక్షతలు తీసి యజమాని మీద వేసి సూర్యగ్రహ పీడ విముక్త్యర్థం అని అక్షతలు వేస్తారు. కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు అంటే, సూర్యుడు ఏం చేస్తాడో మాకు తెలియకపోవడం ఏమిటండి? ఆయన వెలుతురు పుట్ట. అసలు సూర్యోదయం అనేటటువంటిది కలగగానే మొట్టమొదట ప్రయోజనం పొందేటటువంటిది మనకి స్ఫురణలోకి వచ్చేది ఒకటి ఉంది లోకంలో, అదే పద్మం. పద్మం తపస్సు చేస్తుంది రాత్రంతా మొగ్గగా ఉండి, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు సూర్యకిరణాలు పడతాయా అని. కొన్ని కోట్ల రూపాయలు పట్టుకొచ్చి మీరు తామర మొగ్గ దగ్గర చూపించారనుకోండి, ఆ తామర విచ్చుకోదు. అందుకే ఈ శ్లోకం చెప్పగానే రేపు తామర పూలతో పూజ చేస్తున్నాం. రేపు ఆ తామర పూలతో పూజ అమ్మవారికి జరుగుతుండగా మీరు చూసి తీరాలి. అందుకే ఆఫీస్ టైములు అయ్యే లోపల అందరూ చూసి వెళ్ళిపోయేటట్టుగా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం. తామర మొగ్గ సూర్యకిరణానికి విచ్చుకుంటోంది. అమ్మవారి యొక్క పాదముల యొక్క శక్తి అలా తామర మొగ్గల్ని విచ్చుకునేటట్టు ఏమైనా చేస్తోందా అంటే, ఇప్పుడు మీరు శంకర భగవత్పాదుల్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. శంకరులు అన్నారు సౌందర్యలహరిలో, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ పరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం అంటూ సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహకీం అన్నారు. మూక మహాకవి మూకశంకరులు ఈ మాట చెప్పే ముందు బహుశా శంకర భగవత్పాదులు వారి దృష్టిలో ఉన్నారు కొంతవరకు. జగద్గురువులు కదా, వారెవరి దృష్టిలో ఉండరు. ఒక పద్మం విచ్చుకోవాలి అంటే సూర్యకిరణాలు పడాలి. సూర్యకిరణాలు పడితే విచ్చుకున్నటువంటి పద్మం రాత్రి అయిందనుకోండి ముడుచుకుపోతుంది. మంచులోకి తీసుకెళ్ళి మీరు తామర పువ్వుని పెట్టారనుకోండి, వెంటనే అది ఆ రేకులన్నీ కూడా బరువుగా అయిపోయి ఆ మంచు చేత కొట్టబడి రెక్కలు ఎక్కడికక్కడ రేకులు ఊడిపోతాయి. శంకరాచార్యులు వారు అంటారు, నీ పాదాలకి తామర పువ్వులకి పోలికి ఏమిటమ్మా? చాలా మంది తెలియక నీ పాదపద్మములు అంటుంటారు. అసలు అలా ఎలా చెప్పడం కుదురుతుంది? నీ పాదాలకి పద్మాలకి పోలిక లేదు. నువ్వు పుట్టింది హిమాలయ పర్వతాల మీద పుట్టావు కాబట్టి హిమగిరి సుతే అని పేరు నీకు. నువ్వు మెట్టింది హిమాలయ పర్వతాల్లోనే మెట్టావు, కైలాసనాథుడు అక్కడే ఉంటాడు కాబట్టి నీకు హిమాలయ పర్వతాల మీద నడవడం అనేటటువంటిది నీకు అలవాటు అయిపోయింది. నువ్వు మంచుకొండల మీద తిరుగుతూ ఉంటావు. ఏది తామర పువ్వులను అలా మంచుకొండ మీద తిరగమనండి, తెల్లవారితే విచ్చుకుంటాయి, చీకటి పడితే ముడుచుకుంటాయి. నీ పాదాలు అలా ఒకనాడు విచ్చుకోవడం ఒకనాడు ముడుచుకోవడం నీ పాదాలకి తెలియదు. నీ పాదాలు నిశచరమ భాగే చ విశదౌ, అవి ఎప్పుడు ఈ పద్మాలైతే చీకటి పడితే ముడుచుకుపోతాయి. నీ పాదాలో రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడైనా సరే ఆర్తితో ఉన్నవాడు ఒక్కసారి అమ్మవారి పాదద్వందాన్ని ఇక్కడ తలుచుకుని నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శిశిభిః స్తరూణాం దివ్యానాం హసతైవతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. ఎక్కడున్నా సరే, ఎంత దరిద్రుడైనా సరే, ఇక్కడ కానీ అమ్మవారి పాదాలు ఒక్కసారి తలుచుకుని నమస్కారం చేశాడా అంతే, వాడు కష్టం నుంచి గట్టెక్కిపోతున్నాడమ్మా. నువ్వు ఉత్తర క్షణం రక్షించేస్తావు. నీ కంటి చూపు చేత రక్షించగలిగినటువంటి దానివి. నువ్వు రావక్కర్లేదు, నేను రక్షిస్తాను స్మా అని నువ్వు ఏమీ ముద్ర పట్టక్కర్లేదు. నీ కంటి చూపు ఎప్పుడు పిల్లల్ని తల్లి చూసినట్టు నువ్వు అలా కనుగుడ్లు తిప్పుతూ చూస్తూనే ఉంటావు. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ, బ్రహ్మాండాల వర్ణంత వరకు నీ దృష్టి అలా తిరుగుతూనే ఉంటుంది. నీ పాదములు తలుచుకోగానే ఎంత దరిద్రుణ్ణైనా నువ్వు రక్షిస్తావు, నిస్సంకోచం, అందులో సందేహం లేదు. అటువంటి తల్లివి నువ్వు. అటువంటి నీ పాదాలకి ఏదో పొద్దున్నే విచ్చుకుని రాత్రికి ముడుచుకుపోయేటటువంటి తామర పువ్వులకి ఎలా పోలికి చెప్తామమ్మా? ఓడిపోయాయి తామర పువ్వులు నీ పాదములయందు. ఆ తామర పువ్వుల్ని పగటిపూట వికసింపచేసిన సూర్యకిరణములు నీ పాదములతో పోల్చడానికి సరిపోతుందా? పైగా తామర పూలు ఒక కోరిక కోరుకుంటాయి, లక్ష్మీదేవి తమలో నివాసం ఉండాలి అని కోరుకుంటాయి.
తమలో ఉండాలని తామర పూలు కోరుకుంటున్నాయి. కోరుకున్న వాళ్ళకి లక్ష్మిని సృజించేస్తాయి, వర్షించేస్తాయి నీ పాదాలు. దాచుకోవడం తామరలకి తెలుసు, వర్షించేయడం నీ పాదాలకి తెలుసు. నీకు తామరలకి పోలిక అమ్మా. ఎవరు చెప్పారు ఈ మాట? నీ పాద పద్మములన్న మాట ఏమిటి? నేను ఒప్పుకోనమ్మా అన్నారు శంకరాచార్యులు. ఎంత గొప్ప మాట చూడండి. అందుకని సూర్య భగవానుడు తన కిరణముల చేత పద్మములను వికసింపచేస్తున్నాడంతే. అంత మాత్రం చేత ఆ పద్మములు అమ్మవారి పాదములకు సాటి అవుతున్నాయా? సాటి కావట్లేదు. కాబట్టి అమ్మ, నీ పాదములను చూసినప్పుడు నాకు సూర్యుడు గుర్తొస్తున్నాడు ఆ కాంతి చేత. కానీ సూర్యుడి యొక్క కిరణములు కానీ, సూర్యకాంతి కానీ, సూర్యకాంతి వలన కలిగేటటువంటి ప్రయోజనములు కానీ నీ పాదకాంతికి సరిపో. నీ పాదకాంతి గొప్పది సూర్యుడి కన్నా. సరిగదా? నీ సూర్యుడు ఏం చేస్తాడు? సూర్యోదయం అవగానే మన అందరిలోనూ కూడా ఒక్కసారి అమ్మయ్యా తెల్లవారిందంటాం. ఒక ధైర్యం వస్తుంది, అమ్మయ్యా తెల్లవారిందంటాం. చీకటి పడితే భయంగా ఉంటుంది. చీకటి పడితే భయంగా ఉండడం తప్పు కాదండి, అది మంచి లక్షణం. కాబట్టి బుద్ధి వికసనమును పొందదు. సూర్యోదయం అవగానే మనం బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని గాయత్రి చేసుకుని లేచి సూర్యోదయం అవుతుంటే చూడగానే గొప్ప ఉపశాంతి కలుగుతుంది మనసులో. అమ్మయ్య సూర్యోదయం అయింది, పగటి పూట అయిపోయింది, నాకు సంతోషం అనుకుంటాం. నిలయో, సూర్యుడు నీ పాదముల ముందు పనికిరాడు, చంద్రుడు అసలు పనికిరాడు. లోహిత వపుహు, ఓ కొత్త సిద్ధాంతం పట్టుకొచ్చాడు. సూర్యుడు చంద్రుడు తర్వాత ఏ గ్రహాన్ని చెప్పాలి? అంగారకుడు. ఇప్పుడు ఈ అంగారకుడు ఎర్రగా ఉంటాడు. అమ్మవారు ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. సర్వారుణ అనవద్యాంగి, ఎర్రటి కాంతితో ఉంటుంది అమ్మవారు. ఎర్రకాంతితో ఉన్న అమ్మవారి యొక్క కాంతిని చూస్తే కుజగ్రహం జ్ఞాపకానికి వస్తోంది. కుజగ్రహం ఏం చేస్తుంది జాతకంలో అంటే, కుజగ్రహానికి ప్రధానమైనవి అంటే, నేను అన్ని విషయాలు స్పృశించట్లేదు ఇప్పుడు జ్యోతిషాస్త్రంలోంచి, ప్రధాన విషయాన్ని మాట్లాడుతున్నాను. కుజగ్రహం మీకు రెండు గొప్ప విషయాలను ఇస్తుంది. ఒకటి, శక్తిని నింపుతుంది, శరీరమునందు శక్తిని పొందేటట్టుగా చేస్తుంది. రెండు, శత్రు సంహారం చేయించగలదు. శత్రువులు పడిపోవాలి అంటే అంగారక గ్రహం యొక్క ఉపాసన, అంగారక గ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. ఉంటే ఈ రెండు ప్రసరిస్తాయి జాతకుని యందు. మూక శంకరులు అంటున్నారు, అమ్మా నీ పాదముల యొక్క ఎర్రటితనాన్ని చూస్తే అంగారక గ్రహం జ్ఞాపకానికి వస్తోంది. కానీ ఒక్క విషయం చెప్పాలమ్మా, అంగారక గ్రహము తనంత తానుగా ఒక వ్యక్తికి శక్తిని ఇయ్యగలదా? ఇయ్యలేదు. ఎలా వస్తుంది శక్తి? అంగారక గ్రహము ద్వారా అమ్మవారు అనుగ్రహిస్తుంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. అమ్మవారే సమస్త భూతముల యందు శక్తి రూపంగా ఉంది. అందుకే మీరు రోజు ఇక్కడ కుంకుమార్చన చేసేటప్పుడు లలితా సహస్రంలో మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదిని ఆ నామాలు చెప్తూ కుంకం పడుతోందనుకోండి, ఏ ఏ స్థానముల యందు ఏ ఏ శక్తులు ఉండాలో ఆ శక్తులు నిలబడతాయి. ఆవిడికి ఇంత కుంకం సువాసిని వేస్తే చాలా ఆవిడ పొంగిపోతుంది అంతే. ఎందుకంటే ఆ సువాసినిత్వం ఆవిడ వల్లే నిలబడింది కాబట్టి. కనుక అమ్మ ఇప్పుడు ఆ ఎర్రతనాన్ని చూసి అంగారకుడిని చెప్పేయడానికి కుదురుతుందా? కుదరదు. అంగారకుడు శక్తిని ఎలా ఇవ్వగలుగుతున్నాడు? నీ అనుగ్రహం వల్ల శక్తిని ఇస్తున్నాడు ఆయన. రెండు, అంగారకుడు ఏం చేయిస్తాడు? శత్రు సంహారం చేయిస్తాడు. కానీ అంతఃశత్రు సంహారం చేయించగలడా అంగారకుడు? చేయించలేడు. అంతఃశత్రువులు ఎవరు? కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములు. వీటిని ఎప్పుడూ కావాలి కావాలి కావాలని మనస్సు ఎవరి ద్వారా పొందుతుంది? ఇంద్రియముల ద్వారా పొందుతుంది. ఇంద్రియములను గెలవడం అంత తేలిక? లోకములన్నియుం గెలిచినాడవింద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రులార్గుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేదొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు. ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం మనో యావత్తావత్ సర్వం నిరర్ధకం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఇంద్రియములు పరమశక్తివంతములు, వాటిని ఎవ్వరూ నిగ్రహించలేరు. చాలా కష్టం. కన్ను ద్వారా మనసు చూడకూడని చూడాలని కోరడం మొదలెట్టింది అనుకోండి, చాలా కష్టం నిగ్రహించడం. ఇంద్రియాల్ని గెలవడం చాలా గొప్ప. అవి అసలు శత్రువులు. మనుష్యుడు అంతఃశత్రువుల్ని గెలిస్తే వాడు ఏది పొందాలో అది పొందేసినట్టే. ఇది కేవలము అంగారక గ్రహము చేయించగలదా?
అమ్మవారి అనుగ్రహము చేయించగలదు. పంచతన్మాత్రశాయక, చెరుకు విల్లు పంచబాణాలు ఆవిడ దగ్గర ఉన్నాయి. అందుకని అమ్మవారైతే మీ చేత అంతఃశత్రువులను గెలిపించి తన పాదముల వైపుకి తిప్పుకొని మిమ్మల్ని తీసుకెళ్లి శంకరుడితో కలపడాలను. అలాగే రేపొద్దున్న ఇంట్లో ధనం ఉంటుంది, దేనికి పనికి రావాలి? అయా శరన్నవరాత్రులు చేస్తున్నారు, ఒకరోజు ప్రసాదం మేము పెడతాం తీసుకోండి అనగలగాలి. అంటే విరాళాలు అడుగుతున్నారా అనుకోకండి, ఒక ఉదాహరణ చెప్పాను. కాబట్టి అనగలగాలి, దానికి ధనం పనికి రావాలి. లేకపోతే ఎందుకు ఇంకా దాచుకున్న తామరపు అయిపోతారు మీరు. ముడుచుకుపోతుంది రాత్రి హేడపడికి. సృజయతు సమంతౌ సృజయ, శంకరాచార్యులు వారు చెప్పారు కదా ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో. అందుచేత ఇవన్నీ దేనికి పనికి రావాలి? ఒక సంగీతం ఉంది, ఆ సంగీతం ఎంతసేపునో నన్ను మన్నించండి జనరంజకత్వం కోసం పాడడానికి పనికి రాకూడదు, నాదోపాసన కావాలి. త్యాగరాజస్వామి దేనికోసం పాడుకున్నారు? బంటురీతి కొలువియ్యవయ్య రామ అని పాడుకున్నాడు మహానుభావుడు. ఇదే వేదిక మీద సంగీత సాహిత్య సమ్మేళనంలో పెద్దాడ సూర్యకుమారు గారు పరవశించిపోయి బంటురీతి కొలువియ్యవయ్య రామ అని ఆవిడ పరవశించిపోయి పాడుకుంటుంటే నా ఒళ్ళు గగుర్పుడిచిపోయింది ఆ రోజున. అది నాదోపాసనం అంటే. నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే అనగలగాలి. సంగీతము సంగీతమునకు కాదు, సంగీతము ద్వారా అయ్యని చేరుకోవడానికి, పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉపయుక్తము కావాలి. సాహిత్యము సాహిత్యము కొరకు కాదు, జ్ఞాన కరునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. దేనికి పనికి రావాలి? ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి పనికి రావాలి. పోతన గారికి అంత కవన శక్తి ఉంది, దేనికి పనికొచ్చింది? అమ్మని అడిగారు, అమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ నిన్ను లోనమ్మిన మేల్పుటమ్మల జగమ్ముల నిన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిత్యుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆంధ్రానువాదం చేయించిందా లేదా పోతన గారి చేత? మహాభాగవతాన్ని చేయించిందమ్మా. ఒక త్యాగరాజస్వామి వారు జీవబ్రహ్మైక్య సిద్ధి పొందారా లేదా? పొందారు. ఒక అన్నమాచార్య స్వామి కీర్తనలు చెప్పుకుని వెంకటేశ్వర పరబ్రహ్మంలో కలిసిపోయారా లేదా? కలిసిపోయారు. ఒక పురంధరదాస్ గారు కలిసిపోయారా లేదా? కలిసిపోయారు. ఒక రమణ మహర్షి గిరి చుట్టూ తిరుగుతూ ఆ ఈశ్వరుణ్ణి భర్తగా తను ప్రియురాలుగా అరుణాచల మనమాల చెప్పుకుని అరుణాచలంలో కలిసిపోయారా లేదా? కలిసిపోయారు. అందరి ఉపాసనలు ఏ ఉపాసనైనా దేనికి వెళ్ళిపోయింది? కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర. అన్ని మార్గాలు కదిలి 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 సముద్రంలో కలిసిపోయినట్టు అంకోలం నిజ బీజ సంతత రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితురుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథాతదాహ పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపే తిష్టతి సదా భక్తిరిత్యుచ్యతే అంటారు శంకర భగవత్పాదాచార్యులు శివానంద లహరిలో. అలా ఈ ఉపాసనలు శుక్రగ్రహం వల్ల వచ్చినవన్నీ ఈశ్వరుణ్ణి చేరడానికి పనికి రావాలి. అలా కానప్పుడు భ్రష్టు పట్టించడానికి పనికొస్తాయి. అమ్మా మార్గం చూపించగలిగిన నీ పాదములు గొప్పవా? కేవల వైభోగం అది గొప్పదా? నీ పాదములు గొప్పవి, శుక్రుణ్ణి నీ పాదాలు దాటాయి. కాబట్టి శుక్రగ్రహం నీ పాదముల ముందు పనికిరాదు. అది తీసేశారు. మరి ఎవరు? గతౌ మందో శనిగ్రహం ఉంది ఇప్పుడు. ఆయనని ఎలా చెప్పాలి? శనేశ్వరుడు అంటాం మనం. ఆయన చాలా గొప్పవాడండి, ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఆయనకి శనేశ్వరుడు అని ఎందుకు పేరు? శనైహి చరహ. ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు కాబట్టి ఆయనకి శనేశ్వరుడు అని పేరు. ఆయన ఆయుర్దాయాన్ని, ప్రాణహానిని, మృత్యువుని, అధర్మాన్ని, పాపజీవనాన్ని శాసనం చేస్తాడు. కాబట్టి అమ్మా నేను పతితుణ్ణి కాకుండా పాపజీవనం వైపుకి వెళ్లకుండా నాలో అసలు ఈయన ఇలా అవుతారని మేము ఎప్పుడు అనుకోలేదండి. ఎలా అయిపోయాడండి ఈయన ఇలాగా అనుకుంటాం మనం కొంతమంది వ్యక్తుల్ని చూస్తే. అంటే ఆయన యందు ఎవరి అనుగ్రహం ప్రవర్తించిందో తెలుసండి? అమ్మవారి అనుగ్రహం ప్రసరించి రాయి రాయి అనుకున్నది రాయి కాదు రా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌను రాయిపోయింది. కాబట్టి అలా అయిపోయింది అంటే ఎవరి అనుగ్రహం? అమ్మవారి అనుగ్రహం. కాబట్టి అమ్మా శనైశ్చరగ్రహము వలన కలిగేటటువంటి పాపభూయిష్టమైనటువంటి జీవితమునందు విరక్తి ఉదయించి మహాభక్తుడవాలంటే అసలు అమ్మవారు దేవుడు అనేటటువంటి పేర్లు ఎన్నడూ ఉచ్చరించనటువంటి ఒక వ్యక్తి నిన్నటి రోజున భద్రాచలం వెళ్లి సీతారాములకు పూజ చేసి సీతమ్మ తల్లి గురించి మాట్లాడారని నేను పేపర్లో చదివి ఎంతో సంతోషించాను. అంటే ఏమిటి? అమ్మవారి అనుగ్రహం వారి యందు ప్రసరించిందని గుర్తు. గతౌ మందో. అమ్మా మందంగా నడుస్తాడు శనీశ్వరుడు. నువ్వు మరాళి మందగమన ఆ నామం చెప్పేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మరాళి మందగమన అని విడదీసి చదవకూడదు ఎప్పుడు. మరాళి మందగమన అని కలిపి చదవాలి.
వచ్చే ఆదివారం అమ్మవారికి చందన సేవలో మీ అందరితో లలితా సహస్రం చదివించే ప్రయత్నం చేస్తాను. ఎలా చదవాలో అలా చదవడం నేర్పడం కోసం. ఆ రోజున లలితా సహస్రం అందరూ చదువుతుండగా చందనం తీసి ఆ చందనంతో అమ్మవారికి చీర కట్టి దర్శనం చేసుకుని పొంగిపోతాం. మన జీవితాలు చల్లగా ఉంటాయి. కాబట్టి గతవు మందో అమ్మ నీ మెల్లమెల్ల మెల్లమెల్ల నడకలు చూస్తుంటే నీ నడకలు చూసి అలా నడవడం నేర్చుకుందామని పక్కన హంసలు తిరుగుతుంటాయి. అంటే ఏమైంది అమ్మా, నీ యొక్క మందమైన గతి యందు నాకు శనైశ్చరుని యొక్క మందగతి జ్ఞాపకానికి వస్తోంది. కానీ ఆయన ఇచ్చేటప్పుడు కొంచెం కఠినమైనటువంటి పరీక్షలను పెడుతుంటాడు. కానీ నువ్వో అనుగ్రహంగా మార్చి దాన్ని జీవితం మారి ఉత్కృష్టమైన స్థితి వైపుకు వెళ్ళేటట్టుగా తిప్పేస్తావు. కాబట్టి అమ్మా నువ్వు గొప్పదానివి కదా శనైశ్చరుడి కన్నా. గతౌ మందో తమకేతుర్మాత. అమ్మా నువ్వు నిన్ను చూస్తుంటే నాకు నీ పాదములను చూస్తుంటే ఏం గుర్తొస్తోందో తెలుసా? రాహుకేతు గ్రహాలు జ్ఞాపకానికి వస్తున్నాయి. రాహుగ్రహం చీకటిని సూచిస్తుందంటే అజ్ఞానాన్ని. ఆ అజ్ఞానం రాహుగ్రహం అయితే ఆ అజ్ఞానాన్ని తొలగదొయ్యడం నీ పాదముల యొక్క కర్తవ్యం. కాబట్టి రాహుగ్రహం కన్నా నీ పాదం గొప్పది కదా. కేతుగ్రహం ఏం చేస్తుంది? తీర్థయాత్ర, వైరాగ్యము, జ్ఞానము, మోక్షము, ఈ 4 కేతుగ్రహం ఇస్తుంది. ఈ 4 ఇయ్యగలిగినటువంటి కేతుగ్రహం మోక్షమును ఎవరివ్వగలరు? కేవలం ఒక గ్రహం ఇవ్వగలరా? అమ్మవారు కేతుగ్రహము ద్వారా ఇస్తోంది మోక్షస్థితిని. కాబట్టి అమ్మ ఆ కేతుగ్రహము ద్వారా మాకు ఇన్ని పుణ్యముల పంట మాకు ఇస్తున్నది ఎవరు? నువ్వు. కాబట్టి ఇప్పుడు చెప్పమ్మా, నిన్ను నేను ఏమని పిలుస్తానో తెలుసా? ఇది మూకశంకరుల యొక్క గొప్పతనం. గంగాధర మహిషి. ఇప్పుడు మామూలు పేరు పెట్టి పిలవాలా? అమ్మా నువ్వు గంగాధరుని భార్యవి అన్నారు. అలా పిలవడం ఎందుకు? ఆవిడికి పేరు లేదేమిటి? ఓ కోటేశ్వరరావు గారి భార్య అంటే సంతోషిస్తే మంచిదే. నాకు పేరు లేదా అందనుకోండి మా ఆవిడ, అప్పుడు ముందు తలంచుకోవాల్సిన వాడిని నేను కదా. ఇప్పుడు అమ్మవారిని ఇంత గొప్పతనం చెప్పి అమ్మ హిమగిరి సుతే అనొచ్చు కదా. ఇలా అంటలేదు మూకశంకరులు. గంగాధర మహిషి, గంగాధరుడి భార్య అని పిలుస్తున్నారు. అదేమిటి మళ్ళీ ఆళ్ళరేమిటి? ఇంత గొప్పదానికి ఈవిడికి లేవేమిటి పేర్లు? ఆయనతో కలిపి చెప్తే ఆవిడ పొంగిపోతుంది. ఇంత గొప్పతనం ఉన్నా అమ్మా నువ్వు గంగాధర మహిషివి మా ఆయనతో కలిపి చెప్పాలన్నావు. ఇది ఆవిడ పాతివ్రత్యం. ఇప్పుడు మీరు ఈ శ్లోకం వింటుంటే ఆవిడ ఎంత పొంగిపోయి ఉంటుందో తెలుసా అండి. అక్కడ అంత పొంగిపోతుంది ఆవిడ. గంగాధరుడనే ఎందుకు వేశారు? పరమశివ మహిషి అనకూడదా? ఆయన గంగని పట్టాడు. గంగని పడితే ఏమైంది? అంతకు ముందు గంగకి లేని ఉత్కృష్టత గంగకు వచ్చింది. ఆకాశంలోంచి గంగ కింద పడుతుంటే రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు తలుపుతో జంభులించి తన భోభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమనం రంజిల్లుతున్ శంకర. నురగలతో పావులతో రాక్షసులతో మొసళ్లతో తుంపర్లతో పైనుంచి కింద పడిపోతున్న గంగని కపర్దీయని పెద్ద జటాజూటం విప్పి పట్టినటువంటి శంకరుడి యొక్క శిరస్థానమునందు గంగ పడి ఆయన శరీరమును తాకి కింద పడుతుంటే భవాంగ పతితంతో యం పవిత్రమితి స్పృశో అన్నారు వాల్మీకి. పరమశివుడి ఒంటికి తగిలింది కాబట్టి గంగకి పవిత్రత వచ్చింది. ఆ గంగలో మునక వేస్తే మీకు మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పోయింది. సమస్త పాపాలు పోయాయి. దేనివల్ల? ఆయన శరీరానికి తగలడం వల్ల. అటువంటి వాడు ఉత్సాహపడిపోతాడు నిన్ను చూస్తే. ఎంత గొప్పదానివమ్మా! ఆయన ఎలా కష్టాల్ని తీసేసి పాపాలన్నింటినీ కడిగేసే గంగనిచ్చాడో అలా నీ పాదములు ఇన్ని కష్టాల్ని సుఖాల రూపంలో పాడు చేసేవి ఇన్నింటినీ తీసేసి సక్రమ మార్గంలో తిప్పేసే నీ పాదాలు కూడా గంగలాంటివే, గంగస్థానం లాంటివే. ఆయనకి తగిన భార్యవమ్మ గంగాధర మహిషి. కాబట్టి అన్నీ బాగానే చెప్పావు, కానీ ఏం అడుగుతున్నావు నన్ను? అయితే కామాక్షి. అమ్మా ఇప్పుడు నేను చెప్పింది విని ఒక్కసారి నువ్వు ఓహ్ అని ఇలా నా వంక చూడు చాలు. అక్షి ఆ కళ్ళతో ఇలా చూసావనుకో, అంతే, నా కోరిక తీరిపోయినట్టే. ఇంకా నన్ను గ్రహాలు ఏం చేయలేవు. నవగ్రహ కవచం కట్టుకున్న కాళహస్తీశ్వరుడిటువంటి వాడు నీ పాదముల యందు గ్రహాల్ని నేను ఇలా స్తోత్రం చేసినప్పుడు ఈ గ్రహముల వలన నా కుటుంబం దెబ్బ తినకుండా బాధపడకుండా పడినా చిన్న బాధతో తప్పి రక్షింపబడతామమ్మా. తవచరణ పద్మో విజయతే. అమ్మా అటువంటి నీ పాద పద్మములు సర్వకాలముల యందు విజయమును పొంది మమ్మల్ని అందరినీ కూడా ఈ భవసాగరము నుండి ఉద్ధరించి కాపాడి మమ్మల్ని అందరినీ కృపచేయుగాక తల్లి. అందుకని 9 గ్రహముల కన్నా నీ పాద పద్మములు గొప్పవని నేను తీర్మానం చేస్తున్నానని అమ్మవారి పాదముల వంక చూస్తూ ఆ మణిమంజీరములతో లత్తుకతో ఆ చక్కటి మట్టెలతో ఉన్నటువంటి అమ్మవారి పాదాల వంక చూస్తూ శంకర భగవత్పాదులు అంటారు ఒక శ్లోకంలో, ఎంత ఆర్తితో అన్నారో
మీరు రోజు ఇక్కడ అమ్మవారి మూర్తిని పెట్టుకుని కుంకం వేస్తున్నారు. ఏమి భాగ్యం మీది! ఇంట్లో చేస్తే మీరంత వైదికంగా మంత్రోచ్చారణ చేయగలరా? ఇక్కడ మహానుభావుడు కృష్ణావధానుల గారి దగ్గర శిష్యరికం చేసి చదువుకున్న సుబ్రహ్మణ్య శర్మ గారు అంత నిష్ఠతో చదువుతుంటే మీరు చక్కగా పువ్వులు వేసేస్తున్నారు, కుంకం వేసేస్తున్నారు. ఎంత అదృష్టాన్ని పొందుతున్నారు మీరు. కాబట్టి చూడండి, శంకరులు అంటారు, కదాకాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజల జలం ప్రకృత్యామూకానామపి చ కవిత కరణతయా కథా దత్తేవాణి ముఖ కమలతాంబూల రసతాం. సరస్వతీదేవి తాంబూలం వేసుకున్నప్పుడు నోటిలోంచి ఊరినటువంటి ఎర్రని జలము తాగినటువంటి వాడు ఎటువంటి స్థితిని పొందుతాడని అందరూ అనుకుంటారో అంతకన్నా గొప్పదేదో తెలుసా అమ్మా? మానసికంగా ఒక బంగారు పళ్ళాన్ని తెచ్చి నీ పాదాల కింద పెట్టి, వెనకాతలే ఉంది లత్తుక పెట్టుకున్నటువంటి పాదాలతో, ఆ మంజీరాలతో ఇక్కడే ఉంది బాలాస్వరూపం. ఆ పాదాల కింద ఒక బంగారు పాత్ర పెట్టి నీళ్లు పోసి నా కుడి చేత్తో నీ మెత్తటి పాదాన్ని కడిగినప్పుడు పాదములకు ఎర్రటి లత్తుక కరిగి ఆ నీటిలో కరిగితే నీళ్లు ఎర్రగా అయితే ఆ ఎర్రటి నీళ్లు ఉద్ధరించి సమంతంగా అమ్మవారి యొక్క అభిషేకం దగ్గర అందరికీ అమ్మవారి పొందుతారు. ఎందుకుంటారు అంటే అందులో ఎంత అనుగ్రహం ఉందో అంత తేలిగ్గా వచ్చేస్తుంది. అంటే అర్హత చూస్తుంది అమ్మవారు. రేపు చూడండి, తామరపూలతో పూజ జరుగుతుంది. ఎంతమందికి ఆ అదృష్టం ఉందో వాళ్ళు కూర్చుంటారు ఆ తామరపూలతో కలిసిన అర్చనలో. కాబట్టి రేపు కూర్చున్న వాళ్ళని చూసి మీరు ఏమనుకోవాలి? అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు వీరని మీరు నమస్కారం పెట్టాలి వాళ్ళకి. కనుక అమ్మా, నీ చరణ పద్మముల కన్నా ఈ నవగ్రహములు గొప్పవి కావు. కాబట్టి నీ పాద పద్మములకు నమస్కరిస్తే ఈ 9 గ్రహములు కూడా ఆనుకూల్యతని పొంది మా పట్ల ఒకవేళ వ్యగ్రతతో ఉన్నా అవి తగ్గి మా పట్ల గౌరవంతో మమ్మల్ని బాధించకుండా ప్రవర్తిస్తాయని మూకశంకరులు మనకందరికీ ఒక రక్షాకవచం కట్టేసి, ఒక రక్షాబంధనం కట్టేసినటువంటి మహత్తరమైనటువంటి శ్లోకం. 9 గ్రహముల వ్యగ్రతని తగ్గించి మంచి గ్రహాల శక్తిని పెంచాలంటే ఎంత పెద్ద క్రతువు మీరు చెయ్యాలి, ఎంత పెద్ద పెద్ద జపాలు చేయించాలి. ఇన్ని అవసరం లేకుండా ఈ ఒక్క శ్లోకాన్ని మీరు రోజు పూజలో చెప్పుకున్నారనుకోండి, అన్ని గ్రహముల అనుగ్రహాలు మీకు కలుగుతాయి. ఇంతకన్నా అమృత భాండాన్ని తీసుకొచ్చి మీ చేతిలో ఎవరు పెడతారండి? అది పెట్టినటువంటి మూకశంకరుల పాదములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మేము ఒక్కసారి చెప్దాం అనుకుంటామంటే మీరు ఒక్కసారి పలకండి, నేను కూడా అంటాను. ఈ శ్లోకాన్ని యథార్థానికి నేను ప్రింట్ వేయించి పంచి పెడదాం అందరికీ. పంచి పెడితే అందరూ చక్కగా ఈ అనుగ్రహాన్ని పొందుతారు, పూజా మందిరాల్లో చదువుతారు అనుకున్నాను. కానీ ఎందుచేతనో అది వేరే తర్వాత వేద్దాం అనిపించింది. నాగేను యోగ్యతని బట్టి ఎవరితో వేయిస్తే బాగుంటుందో చూసి అవసరమైతే ఈ శరన్నవరాత్రులు అయిపోయే లోపల మీకు అష్టలక్ష్మి స్తోత్రం, ఒకటి అద్భుతమైన స్తోత్రం ఇవ్వబోతున్నారు. సుప్రభాతం ఇచ్చారు. ఈ శ్లోకం ఒక్కదాన్ని ప్రింట్ వేయించి మీకందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రోజు మీరు పూజలో చదువుకుందరు కానీ తప్పులు లేకుండా దాన్ని ప్రింట్ వేయించి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ అమ్మవారు అలా వేయగలిగిన అదృష్టం ఎవరికి ఇస్తుందో, ఎవరిని అలా ఉద్ధరించాలనుకుంటుందో చూద్దాం. అమ్మవారి అనుగ్రహం అయితే అది మీకు అందుతుంది. దధానో భాస్వత్త అమృత నిలయో లోహితవపు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమకేతుర్మాతః తవ చరణ పద్మో విజయతే. రోజుల ఆలస్యం ఉండదు, నిన్న జరిగినట్టు ఆలస్యం ఉండదు. పూజ అయిపోయింది, ఇప్పుడు నీరాజనం ఇచ్చి మంత్రపుష్పం చెప్పేస్తారు. తర్వాత రాజోపచారాలు అయిపోతాయి. అయిపోగానే ఏకాంత సేవ అయిపోతుంది. మనం ఒక్క 9 అయ్యేటప్పటికీ మీరందరూ రోడ్డు మీదకి వెళ్ళిపోవచ్చు కూడా. అందుకని ఇవాళ అందరూ ఒక్కసారి అమ్మవారి పాదారవింద దర్శనం చేసుకుని వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవాళ ఈ శ్లోకం విన్నారు కాబట్టి నేను ఇక్కడ నమ్మి చెప్తున్నాను మీకు. నేను ఇదేదో మెహర్బానీకి మాట చెప్పట్లేదు. ఇది ఇవాళ అందరికీ అందాలని నా తాపత్రయం. ఏకాంత సేవ అయిన తర్వాత అమ్మ పాద దర్శనం చేసుకుని మనం బయలుదేరదాం. ఒకవేళ సభలో పెద్దాడ సూర్యకుమారి గారు ఇక్కడ ఉండి ఉంటే, అమ్మ మీరు ఇవాళ ఒక్కసారి ఆ బంటురీతి కొలువియ్యవయ్య రామ అదొక్కసారి పాడండి. మా అందరికీ శుక్రగ్రహానుగ్రహం
దిశానిర్దేశం అలా జరుగుగాక. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కార్యజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.